ఓం శ్రీ పరమాత్మనే నమః. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోస్తు వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः. प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయము 61వ శ్లోకం. తాని సర్వాణి సంయమ్య యుక్తాసీత మత్పర వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా చెప్తున్నాడు. ఎవరైతే తమ ఇంద్రియములను వశమునందు ఉంచుకొని మనస్సును నాయందే ఎల్లప్పుడూ లగ్నం చేయుదురో వారు సంపూర్ణ జ్ఞానంలో స్థితులై ఉన్నట్టు. ఈ శ్లోకంలో యుక్త అంటే కూడియున్న అన్న పదం భక్తితో లీనమైన అనే అర్థంతో ఉన్నది. మరియు మత్పర అంటే శ్రీకృష్ణుడి పట్ల ఆ సీత అన్న పదాన్ని ఉపమానంగా నెలకొని లేదా స్థితమై ఉండి అని అర్థం చేసుకోవచ్చు. చంచలమైన మనస్సు ఇంద్రియములను మచ్చిక చేసుకోవలసిన అవసరం ఉందని చెప్పిన శ్రీకృష్ణుడు ఇప్పుడు వాటిని సరైన పద్ధతిలో ఎలా ఉపయోగించాలో తెలియజేస్తున్నాడు. అదే భగవత్ భక్తిలో నిమగ్నమై ఉండడం. 62వ శ్లోకం. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషూపజాయతే సంఘాత్ సంజాయతే కామాత్ క్రోధోభిజాయతే. ఇంద్రియ విషయముల మీద చింతన చేయడం వలన వాటి మీద మమకార ఆసక్తి పెరుగుతుంది. ఈ ఆసక్తి కోరికలను కలుగజేస్తుంది మరియు కోరికల నుండి క్రోధం ఉత్పన్నమవుతుంది. క్రోధం, లోభం, కామం మొదలగునవి వైదిక వాంగ్మయంలో మానసిక రోగాలు అని పరిగణించబడ్డాయి. రామాయణం ఇలా పేర్కొంటుంది. మానస రోగ కచ్చుకమై గాయే హి సబ్కే లఖి బిరలేన్ నహ పాయే. ఈ శ్లోకం ఏం సూచిస్తుందంటే మనందరికీ శారీరక వ్యాధులు అంటే ఏమిటో తెలుసు. ఏదో ఒక శారీరక జబ్బుకు మనిషిని రోజంతా దుర్భరం చేసే శక్తి ఉంది. కానీ మనం ప్రతినిత్యం చాలా మానసిక రోగాలతో సతమతూ ఉన్నట్టు మనకు తెలియదు. మనం కామ, క్రోధ, లోభాదులను మానసిక వ్యాధులుగా పరిగణించకపోవడం వలన మనం వాటిని
నయం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు. మనస్తత్వ శాస్త్రం అనేది మానవ విజ్ఞానంలో ఒక భాగం. అది ఈ వ్యాధులను విశ్లేషించి వాటికి పరిష్కారం సూచిస్తుంది. కానీ పాశ్చాత్య మనస్తత్వ శాస్త్రం సూచించే విశ్లేషణ మరియు పరిష్కారం రెండూ కూడా అసంపూర్తిగా ఉండి మనస్సు యొక్క వాస్తవ వివరణను గుండుగుత్తగా ఒక అంచనా మాత్రమే అని అనిపిస్తుంది. ఈ శ్లోకంలో ఇంకా తదుపరి శ్లోకంలో శ్రీకృష్ణుడు మనస్సు యొక్క పనితీరు మీద సంపూర్ణమైన లోతైన అవగాహన కల్పించాడు. మనం ఏదైనా ఒక వస్తువులో ఆనందం ఉంది అని పదే పదే అనుకుంటే మనస్సుకు ఆ వస్తువుతో మమకార బంధం ఏర్పడుతుంది. ఉదాహరణకు, ఒక తరగతిలో ఉన్న కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు అమాయకంగా అందరూ కలిసి పని చేసుకుంటున్నారు అనుకుందాం. ఒకరోజు ఒక అబ్బాయి ఒక అమ్మాయి యందు ఏదో గమనించి ఇలా అనుకుంటాడు, ఆమె నాదైతే ఎంతో బాగుంటుంది అని. ఈ ఆలోచనను నిరంతరం మనస్సులో తిప్పడం వలన అతని మనస్సుకు ఆమె పట్ల అనురక్తి ఏర్పడుతుంది. అతను తన స్నేహితులతో తను ఆ అమ్మాయిని పిచ్చిగా ప్రేమిస్తున్నానని, తన మనస్సు నిరంతరం ఆమె వైపే వెళ్తూ ఉండడం వలన చదవలేకపోతున్నానని చెప్తాడు. మేమందరం తరగతిలో ఆ అమ్మాయితో కలిసి పనిచేస్తున్నాము, మాకెవరికి ఆమె మీద పిచ్చి వ్యామోహం లేదని అతని స్నేహితులు వాడిని ఎగతాళి చేస్తారు. ఎందుకు ఆ అబ్బాయి ఆమె కోసం తన నిద్రను చెడగొట్టుకొని ఇంకా తన చదువును పాడు చేసుకుంటున్నాడు? ఎందుకంటే అతను ఆ అమ్మాయిలో సుఖం ఉంది అని పదే పదే అనుకోవడం వలన అతని మనస్సుకు ఆమెతో మమకార అనుబంధం ఏర్పడింది. ఇప్పుడు ఆ అనురాగం దాని మటుకే అయితే అంత హానికరమేమీ కాదు అని అనిపిస్తుంది. కానీ ప్రమాదం ఏమిటంటే అనురాగం నుండి కోరిక జనిస్తుంది. ఒక వ్యక్తికి తాగుడు మీద అనురాగం ఉంటే తాగుదామనే కోరిక పదే పదే మనస్సులో వస్తూ ఉంటుంది. ఒకడికి ధూమపానం మీద అనురాగం ఉంటే సిగరెట్ తాగితే ఉండే ఆహ్లాదం మీదకే మనస్సులో తలుపులు పదే పదే తిరుగుతూ ఉంటుంది. అవి ఒకలాంటి యావ కలిగిస్తాయి. ఈ ప్రకారంగా మమకారం అనేది కోరికలకు దారితీస్తుంది. ఒకసారి కోరిక పుడితే అది ఇంకా రెండు సమస్యలను సృష్టిస్తుంది. లోభం అంటే అత్యాశ మరియు క్రోధం. కోరికలు తీరడం వలన అత్యాశ కలుగుతుంది. జిమి ప్రతిలాభ లోభ అధికాయి రామచరిత్ మానస్లో జిమి ప్రతిలాభ అధికాయి కోరికలను తీర్చుకుంటే అది అత్యాశకు దారితీస్తుంది. కాబట్టి వాంఛలను తృప్తిపరచడం ద్వారా వాటిని పోగొట్టుకోలేము. యత్ పృథివ్యాం వ్రీహియం హిరణ్యం పశవస్త్రీయ న దుహ్యంతి మనప్రీతిం పుంస కామహతస్యతే. భాగవతం 9.19-13లో ఉంది. ప్రపంచంలోని సమస్త సంపదలు, విలాసాలు మరియు భోగ వస్తువులు లభించినా సరే వ్యక్తి తృష్ణ చల్లారదు. కాబట్టి దుఃఖానికి మూల కారణం కోరికలే అని తెలుసుకొని తెలివైన వ్యక్తి వాటిని త్యజించాలి. మరోపక్క కోరికలు తీర్చుకోవడంలో ఆటంకం కలిగినప్పుడు ఏమవుతుంది? అది కోపాన్ని కలుగజేస్తుంది. గుర్తుంచుకోండి, కోపం అనేది దానికదే ఉత్పన్నమవదు. అది కోరికల నెరవేర్పుకు ఆటంకం కలగడం నుండి వస్తుంది. కోరిక మమకార బంధం నుండి వస్తుంది. మమకార ఆసక్తి అనేది ఇంద్రియ విషయంలో యందు పదే పదే చింతన చేయడం వలన కలుగుతుంది. ఈ విధంగా ఇంద్రియ భోగ వస్తు విషయముల మీద పదే పదే చింతన చేయడం అనే సాధారణ క్రియ లోభం, క్రోధము అనే జంట రోగాల దిశగా
పతనానికి దారితీస్తుంది. తదుపరి శ్లోకంలో శ్రీకృష్ణుడు ఈ క్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి క్రోధం యొక్క పరిణామాలను విశదీకరిస్తాడు. క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధం, కోపం అనేది విచక్షణ రాహిత్యానికి దారితీస్తుంది. అది స్మృతి, జ్ఞాపక శక్తి భ్రమను కలుగజేస్తుంది. స్మృతి భ్రమ కలిగినప్పుడు బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించినప్పుడు మనుష్యుడు పతనమవుతాడు. ఉదయం పూట పొగమంచు సూర్యకాంతిని కప్పివేసి తగ్గించినట్టు కోపం వివేకాన్ని క్షీణింపచేస్తుంది. కోపంలో జనులు తప్పిదాలు చేసి దానికి తరువాత చింతిస్తారు. ఎందుకంటే కోపంలో ఉన్నప్పుడు బుద్ధి భావోద్వేగాలచే కప్పివేయబడుతుంది. జనులు అంటారు, అతను నాకంటే 20 ఏళ్ళు పెద్దవాడు, నేను ఎందుకు అతనితో ఇలా మాట్లాడాను, నాకేమైంది అని. నిజానికి ఏమైందంటే క్రోధం వలన విచక్షణ జ్ఞానం లోపించింది. అందుకే పెద్దవారిని దూషించే తప్పిదం జరిగింది. బుద్ధి మబ్బు కమ్మినప్పుడు అది స్మృతి, జ్ఞాపక శక్తి భ్రంశను కలుగజేస్తుంది. ఆ వ్యక్తి ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ కోల్పోయి భావోద్వేగాల ప్రవాహంలో కొట్టుకుపోతాడు. అక్కడి నుండి ఇక అధోపతనం సాగుతుంది. స్మృతి భ్రంశ బుద్ధి వినాశనాన్ని కలుగజేస్తుంది. బుద్ధి అనేది అంతర్గత మార్గదర్శకం ఇచ్చేది కాబట్టి అదే నశించినప్పుడు వ్యక్తి సర్వనాశనమైపోతాడు. ఈ విధంగా దైవత్వం నుండి అధార్మికతకు పతనమయ్యే ప్రక్రియ ఇంద్రియ విషయముల చింతన నుండి బుద్ధి విధ్వంసం వరకు విశదీకరించబడింది. 64వ శ్లోకం. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. ఇంద్రియ వస్తు విషయములను వాడేటప్పుడు కూడా మనస్సును నియంత్రించినవాడు, మమకార ద్వేషరహితంగా ఉన్నవాడు భగవంతుని కృపకు పాత్రుడగును. వినాశనానికి దారితీసే అధోపతనమంతా ఇంద్రియ వస్తు విషయములలో ఆనందం ఉన్నదని చింతించడంతో ఆరంభమవుతుంది. ఇప్పుడు దాహం వేయడం శరీరానికి ఎంత సహజమో ఆనందం కోసం ఉన్న తపన ఆత్మకు అంత సహజమైనది. నేను ఇక ఆనందం కోసం ఎక్కడా చూడను అని అనుకోవడం అసంభవం. ఎందుకంటే అది ఆత్మకు సహజం, అసహజ పరిణామం. ఇప్పుడు ఉన్న సులభమైన పరిష్కారం ఏమిటంటే ఆనందాన్ని సరైన దిశలో అంటే భగవంతునిలో అన్వేషించడమే. ఆ భగవంతునిలోని ఆనందం ఉందనే తలంపు పదే పదే మననం చేస్తే మనం ఆ భగవంతునితో అనురక్తి, మమకార అనుబంధం పెంచుకుంటాం. ప్రాపంచిక అనుబంధంలాగా ఆ దివ్య అనుబంధం మనస్సుని పతనం చేయదు, పైగా అది శుద్ధి చేస్తుంది. పరమాత్మ పూర్తి పరిశుద్ధమైన వాడు. మనం మనస్సుని పరమాత్మతో అనుసంధానం చేస్తే మన మనస్సు కూడా పవిత్రమవుతుంది. ఈ విధంగా శ్రీకృష్ణుడు మనలను కోరికలను, మమకారాన్ని త్యజించమన్నప్పుడు అతను భౌతిక ప్రాపంచిక మమకారాన్ని, కోరికను మాత్రమే త్యజించమన్నట్టు అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మిక ఈశ్వర సంబంధమైన మమకారం, కోరికలు త్యజించకూడదు. నిజానికి అవి మెచ్చదగినవి. వాటిని అలవర్చుకోవడం, పెంచుకోవడం అంతఃకరణ శుద్ధి కోసం అవసరం. భగవంతుని కోసం ఎంత తీవ్రమైన కోరిక పెంచుకుంటే అంతఃకరణ అంత శుద్ధి అవుతుంది. నిర్గుణ, నిరాకార, అద్వైత బ్రహ్మం యొక్క ఉపాసనను ప్రతిపాదించే జ్ఞానులు
అన్ని మమకార బంధాలను త్యజించమని చెప్పినప్పుడు ఈ విషయాన్ని అర్థం చేసుకోరు. కానీ శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, ఎవరైతే స్వచ్ఛమైన భక్తితో వారి మనస్సును నాయందే ఉంచుతారో వారు 3 ప్రకృతి గుణాలకు అతీతులై పరబ్రహ్మ స్థాయిని చేరుకుంటారు. భగవద్గీత 14వ అధ్యాయం 26వ శ్లోకం. శ్రీకృష్ణుడు పదే పదే అర్జునుడిని తన మనస్సును భగవంతుని అందే నిలుపమని ఇక ముందు శ్లోకాలలో 8వ అధ్యాయం 7వ శ్లోకం, 8వ అధ్యాయం 14వ శ్లోకం, 9వ అధ్యాయం 22, 34వ శ్లోకం, 10వ అధ్యాయం 10, 11, 54, 12వ అధ్యాయం 8, 18వ అధ్యాయం 55, 58, 65 మొదలైన శ్లోకాలలో విజ్ఞప్తి చేస్తున్నాడు. రాగద్వేషాలు అనే ఒకే నాణానికి ఉన్న 2 పక్కలు. ద్వేషం అంటే వేరే ఏమిటో కాదు, అది ప్రతికూల అనుబంధమే. మమకార అనుబంధంలో ఎలాగైతే ఆ యొక్క అనుబంధ విషయం పదే పదే ఎలా జ్ఞప్తికి వస్తుందో, అదేవిధంగా ద్వేషంలో ఆ ద్వేషించబడే వస్తువు విషయం పదే పదే గుర్తుకు వస్తుంది. కాబట్టి అనురాగము, ద్వేషము 2 కూడా మనస్సుపై ఒకే ప్రభావాన్ని కలుగజేస్తాయి అని, దాన్ని మనస్సును మైలపరిచి ప్రకృతిలో ఉన్న త్రిగుణముల వైపు లాగివేస్తాయి. మనస్సు రాగద్వేషములకు అతీతంగా ఉండి అది భగవద్భక్తిలోనే నిమగ్నమై ఉన్నప్పుడు వ్యక్తికి భగవంతుని కృప లభించి అపరిమితమైన దివ్య ఆనందాన్ని అనుభవిస్తాడు. ఆ యొక్క ఉన్నతమైన రుచిని అనుభూతిని అనుభవించిన తర్వాత మనస్సుకు ఆయా వస్తువులను వాడుతున్నా ఇక ఇంద్రియ భోగ వస్తువులపై అనురక్తి ఉండదు. ఈ ప్రకారంగా మనందరిలాగానే రుచి చూస్తున్నా, స్పర్శిస్తున్నా, వాసన చూస్తున్నా, వింటున్నా మరియు చూస్తున్న స్థితప్రజ్ఞుడు రాగద్వేషాలకు అతీతంగా ఉంటాడు. 65వ శ్లోకం. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిపర్యవతిష్ఠతే. భగవత్ కృప ద్వారా అన్ని దుఃఖాలు తొలగిపోయే పరమశాంతి లభిస్తుంది. మరియు అలా ప్రసన్న చిత్తంతో ఉన్న వ్యక్తి బుద్ధి శీఘ్రముగానే భగవంతుని యందు స్థిరంగా నిలుస్తుంది. కృప అంటే భగవంతుని అనుగ్రహం అనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వంలోనికి వరదలాగా వచ్చే ఒక దివ్యమైన శక్తి. తన కృప ద్వారా సచ్చిత్ ఆనంద స్వరూపుడైన భగవంతుడు తన దివ్య జ్ఞానాన్ని, దివ్య ప్రేమను మరియు దివ్య ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. ఇది బుద్ధుని భగవంతుని యొక్క ప్రేమ, ఆనందం మరియు జ్ఞానంలో ఓలలాడిస్తుంది. భగవంతుని కృపచే మనం ఎప్పుడైతే ఆ దివ్య ఆనందం రుచి ఎరుగుతామో ఇంద్రియ సుఖాల కోసం ఉన్న తపన శాంతిస్తుంది. ఎప్పుడైతే ప్రాపంచిక వస్తువుల కోసం యావత్ తొలగిపోతుందో ఆ వ్యక్తి అన్ని దుఃఖాలకు అతీతుడై అతని మనస్సు శాంతి నొందుతుంది. ఆ యొక్క అంతర్గత తృప్తి స్థితిలో భగవంతుడు మాత్రమే ఆనందానికి మూలం అని, అతడే జీవాత్మ యొక్క అంతిమ లక్ష్యం అని బుద్ధి స్థిర నిశ్చయానికి వస్తుంది. దీనికి పూర్వం వేదాల్లో చెప్పబడిన జ్ఞానం ఆధారంగా మాత్రమే బుద్ధి దీనిని ఒప్పుకుంటుంది. కానీ ఇప్పుడు పరమశాంతి యొక్క మరియు దివ్య ఆనందపు ప్రత్యక్ష అనుభవం లభిస్తుంది. దీంతో ఎటువంటి సందేహానికి తావు లేకుండా బుద్ధి భగవంతుని యందే స్థిరంగా నిలుస్తుంది. 66వ శ్లోకం. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచా భావయతః శాంతి అశాంతస్య కుతః సుఖం. కానీ మనస్సు ఇంద్రియాలను నియంత్రించని క్రమశిక్షణ లేని వ్యక్తికి స్థిరమైన బుద్ధి కానీ
నిలకడైన భగవద్ధ్యాస కానీ ఉండవు. ఎవరైతే మనస్సుతో భగవంతుని యందు ఎన్నడూ ఐక్యమవడో వానికి శాంతి ఉండదు. మరియు మనశ్శాంతి లోపించిన వాడు సంతోషంగా ఎలా ఉండగలడు? ఇంత క్రితం శ్లోకంలో చెప్పిన సారాంశాన్ని ఈ శ్లోకం మొదట వ్యతిరేకంగా చెప్పి తదుపరి అది తప్పని సూచించడం ద్వారా బలపరుస్తుంది. ఆంగ్లంలో చెప్పాలంటే నో గాడ్ నో పీస్. నో గాడ్ నో పీస్. భగవంతుని తెలుసుకో, శాంతిని పొందు అంటున్నాడు భగవంతుడు. భగవంతుడు లేకపోతే శాంతి లేదు. మనస్సుని ఇంద్రియములను నియంత్రణ చేయడం నేర్చుకోనివాడు భగవంతుని ధ్యానం చేయలేడు. దివ్య ఆనందాన్ని కూడా పొందలేడు. ఉన్నతమైన అనుభూతి రుచి చూడకుండా నిమ్న స్థాయి రుచిని త్యజించడం సాధ్యం కాదు. అలాంటి వ్యక్తి పుష్పంలోని మకరందాన్ని తేనెటీగా విడిచిపెట్టలేనట్టుగా ప్రాపంచిక సుఖాల కోసం వెంపర్లాడుతూనే ఉంటాడు. రాత్రిర్ గమిష్యతి భవిష్యతి సుప్రభాతం భాస్వానుద్వేష్యతి హసిష్యతి పంకజశ్రీ ఏవం విచింతయతి కోశగతే ద్విరేభి హా హంత హంత నళినీం గజ ఉజ్జహార. సూక్తి సుధాకరం ఇలా తెలియజేసింది. ఈ ప్రఖ్యాత సంస్కృత శ్లోకం ఒక తేనెటీగ కథను చెప్తుంది. ఒక తేనెటీగ ఓ తామర పువ్వుపై దాని మకరందాన్ని గ్రోలుతూ కూర్చొని ఉంది. సూర్యుడు అస్తమించే కొలది ఆ పువ్వు రెక్కలు మూసుకోసాగాయి. కానీ ఆ తేనెటీగ తన ఇంద్రియ సుఖాలను అనుభవించడంలో ఎంత ఆసక్తితో ఉందంటే దానికి ఎగిరిపోవాలనే బుద్ధి కలగలేదు. అది ఇంకా పువ్వు మూసుకుపోవడానికి సమయం ఉంది, ఇంకొంచెం మకరందం ఆస్వాదించని అని అనుకుంది. అదేవిధంగా మరణానికి ఖచ్చితమైన సూచికగా ముసలితనం వచ్చినా మనం ప్రాపంచిక భోగాలను అనుభవించడంలోనే నిమగ్నమై ఉంటాము. ఈలోగా చీకటి అయింది. తామర పువ్వు పూర్తిగా మూసుకుపోయింది. అందులో ఆ తేనెటీగ చిక్కుకుపోయింది. అది ఇలా, పోనీలే, ఈ రాత్రికి ఈ నాకు ఇష్టమైన పువ్వులోనే ఉంటాను. రేపు పొద్దున్న పూరేకులు విచ్చుకున్నప్పుడు నేను ఎగిరిపోతాను అనుకుంది. కాష్ట భేదో నిపుణోపి సంగృహి కుంతితో భవతి పద్మ విభేదే. ఒక తేనెటీగకు చెక్క కొయ్య తొలిచే శక్తి ఉంటుంది, కానీ చూడండి ఇంద్రియ విషయములపై ఉన్న మమకారం చూడండి. చెక్కను కూడా తొలిచే సామర్థ్యం ఉన్న తేనెటీగ ఈ సుకుమారమైన తామర రేకులలో చిక్కుకుపోయింది. కాసేపట్లో ఒక ఏనుగు వచ్చి తామరను కాండం నుండి తింపి దాన్ని మింగేసింది. తేనెటీగ ఆ తామర పువ్వుతో సహా కలిసి ఆ ఏనుగు కడుపులోకి వెళ్ళిపోయింది. తేనెటీగ అనుకుంది, నా ప్రియమైన తామర ఎటో పోతోంది, దానితో పాటే పోవడం నాకు సంతోషమే అని. కాసేపటి తర్వాత అది చనిపోయింది. అదేవిధంగా మనం మానవులం కూడా ఇంద్రియములను తృప్తిపరచడంలోనే నిమగ్నమై ఉండి భగవంతుని భక్తిలో పాల్గొనమనే సాధువులు చెప్పిన సందేశాన్ని పట్టించుకోము. చిట్ట చివరకు మృత్యు రూపంలో కాలమే మనల్ని కబలిస్తుంది. ఎవరైతే ఇంద్రియములను నిగ్రహించి భక్తితో ఉండరో వారిని మాయ తన 3 ప్రకారాల దుఃఖాలతో బాధిస్తూనే ఉంటుంది అని ఇక్కడ శ్రీకృష్ణుడు అంటున్నాడు. భౌతిక వాంఛలు ఏక్చిమా దురద వంటివి. ఎంత తీర్చుకుంటే అంత తీవ్రమవుతాయి. ఇటువంటి ప్రాపంచిక స్థితిలో నిజమైన ఆనందంతో ఎలా ఉండగలం?